మహాకాళము ఉజ్జయినికి ఉన్నటువంటి గొప్పతనం అది. భూమధ్య రేఖ వెడుతూ ఉంటుంది. వెడుతున్న చోట ఇక్కడ స్వయంభూగా స్వామి అవతరించారు. అవతరించడంలో కేవలము ఇదొక్కటే ఆయన ప్రయోజనమా? అపమృత్యువును తీయడం ఒక్కటే ఆయన లక్ష్యమా? కాదు. ఎప్పుడైతే అపమృత్యువును కూడా తీయగలడో ఆయనకుండే విశేషాధికారమేమి? మీరు కోరుకున్న కోరికని తీర్చడం ఆయనకి పెద్ద లెక్కలోనిదే కాదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఉన్నాడండి, ఆయన కలెక్టర్ గారు మెజిస్ట్రేటు కూడా. ఆయన తలుచుకుంటే భూమికి పట్టాలు ఇచ్చేయగలరు. భూమికి పట్టా ఇవ్వగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరికైనా ఏదైనా బాధ వస్తే పరిహారాన్ని ప్రకటించగలిగినటువంటి కలెక్టర్ గారు, ఎవరో ఒకరు వెళ్ళి, అయ్యా నేను చాలా కష్టంలో ఉన్నానండి, నాకు నెలకి ఒక 100-50 వచ్చే ఏర్పాటు చేసి పెట్టండి అంటే ఏదో ఒక పథకంలోంచి ఆయన ప్రీతి పొందితే ఒక ఆర్డర్ వేయడం ఆయనకి గొప్ప? ఆయన చేసేస్తారు. ఎందుకనంటే ఆయన యొక్క పదవి అటువంటిది. అంత గొప్ప అధికారములతో కూడిన పదవిలో ఉన్నవాడికి ఒక చిన్న పని చేయడం పెద్ద గొప్ప ఏమిటి? అపమృత్యువునే తీసేయగలిగినటువంటి వాడికి మీరు కోరుకున్న కోరిక తీర్చడం పెద్ద విషయం ఏమిటి? అసలు దాని గురించి లెక్కే లేదు. ఏ కోరికైనా తీర్చేస్తాడు ఆయన. కాబట్టి ఉజ్జయినియే, అంత గొప్ప క్షేత్రం ఉజ్జయిని. అది ఒకానొక నాడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. మహాకవి కాళిదాసు, భోజరాజు ఇద్దరూ నడయాడినటువంటి ప్రాంతం ఆ ఉజ్జయిని. అక్కడ అసలు ఆ స్వయంభూలింగం ఎందువల్ల ఏర్పడిందో మీరు ఒక్కసారి వినేటటువంటి ప్రయత్నం చెయ్యండి. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణమునందు వేదప్రియుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరే వేదప్రియుడు. మీరు ఈ మాటని అర్థం చేసుకునేటప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. చాలా అందమైనటువంటి పద్యాలు, అందమైనటువంటి శ్లోకాలు ఇచ్చారు. అందులో మానకయందు నుండు నిగమప్రియుడున్ ద్విజవర్యుడు ఈశ్వరార్చానియతవ్రతుండఖిల సద్గుణ శోభితుడిద్ధ కీర్తి అవ్వానికి నల్వురాత్మజులు పావనమూర్తులు లోకపూజితుల్ సూన శరారి పూజలను జొక్కుచు ఉండెడు వారలెంతయున్. ఆ వేదప్రియుడు చక్కగా త్రికాలములయందు సంధ్యావందనం చేస్తూ శివార్చనశీలుడై షట్కాలములయందు శివపూజ చేసి వేదము ఏమి చెప్పిందో దాని యందు అపారమైనటువంటి ధృతి కలిగినటువంటి బ్రాహ్మణుడు. మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంత భక్తి కలిగి ఉన్నటువంటి వాడికి ఉండేటటువంటి ఫలితములు ఏమి అంటే, మీరు ఒకటి ఆలోచించండి. ఒక ఆయన ఇక్కడ మీకు అప్పుడప్పుడు నేషనల్ హైవే మీద కనపడుతుంటుంది ఈ సన్నివేశం. అక్కడే ఒక పుట్ట ఉంది. ఆ పుట్టలో ఒక బ్రహ్మాండమైనటువంటి త్రాచుపం ఉంది. ఆయనకి తెలియలేదు. తెలియక చీకట్లో వెడుతూ ఆకలేసింది. ఇక్కడ నేను 4 ఎండు పుల్లలు కనపడ్డాయి, వెలిగించుకుని గోధుమ పిండి కొంచెం నీళ్లలో కలుపుకుని ఓ రాతి మీద ఒత్తుకుని దీని మీద కొంచెం పుల్ల గుచ్చి ఇలా ఇలా చూపించి తినేద్దాం, ఆకలి తీరుతుంది అని చెప్పి కిందకి దిగాడు. నెగడు వేసి వెలిగించాడు. ఇప్పుడు అగ్నిహోత్రం వెలిగింది. ఈ అగ్నిహోత్రము వలన ఆయన కోరుకున్న ప్రయోజనం ఏమి? ఆయన ఏం కోరుకున్నాడు? చపాతీ ఇలా ఇలా తిప్పుకుని కొంచెం వేడెక్కిన తర్వాత కాస్త కాలితే తిని వెళ్ళిపోదాం, క్షుద్బాధ తీర్చుకోవచ్చు, ఆకలి తీరుతుంది. పూరీపిండి డబ్బా ఉంది లారీలో, ఆ గోధుమ పిండి తీసి నీళ్లు కలుపుకుని ఒత్తేసుకున్నాడు. ఓ పుల్లకు గుచ్చి అగ్నిహోత్రంలో ఇలా ఇలా చూపించాడు. ఆ లోపలే క్యాబిన్లో ఆవకాయ సీసా ఉంది, కాస్త ఆవకాయ ముంచుకు తిందామని పెట్టాడు. మంచి శీతాకాలం, బయట చలిగా ఉంది, ఈ నెగడు వెలుగుతోంది. ఆయన వెలిగించిన అగ్నిహోత్రమునకు మొదటి ప్రయోజనము చపాతీ కాల్చుకొనుట, అదే దాని ప్రయోజనం. కానీ బయట చల్లగా ఉన్న వాతావరణంలో ఆయనకి ఇప్పుడు వెచ్చటి సెగ తగులుతోంది. ఇది అనుషంగిక ప్రయోజనము. మీరు అడగకపోయినా ఆ ప్రయోజనాన్ని అగ్నిహోత్రం ఇచ్చేస్తుంది కదండి. నాకు అక్కర్లేదండి, ఎందుకంటే చలిగా ఉన్నా కూడా బయట నేనేమి వేడి కోరుకోలేదు, నా చపాతీ కాలిపోతే చాలందంటే అదేం వెందో, అది ఇస్తుంది అంతే, దాని ధర్మం అది. 3, మీకు చుట్టుపక్కల పరిసరాల్లో ఎక్కడ ఏమున్నాయి అన్నది మీకు స్పష్టంగా కనపడుతుంటుంది. ఎందుకని? అగ్నిహోత్రమునందు ప్రకాశం ఉన్నది. ఆ ప్రకాశము చేత అది వెలిగినటువంటి దగ్గర చాలా దూరం చీకటి ఉండదు, వెలుతురు ఉంటుంది. నాకు ఎందుకంటే చక్క చీకట్లో కూర్చుందాం అనుకున్నాను, ఎందుకు ఈ వెలుతురు? అగ్నిహోత్రం ఇవ్వకూడదంటే అది ఆగదు, వెలుతురు ఇచ్చేస్తుంది. 4, అక్కడే తిరుగుతున్నటువంటి త్రాచుపాము నేను ఉన్న దగ్గరలో, నా పుట్ట దగ్గరలో వీడు అగ్నిహోత్రపు సెగ పెట్టాడు అని చెప్పి బుసలు కొడుతోంది, కానీ దగ్గరకు రాలేదు. ఎందుకు రాలేదు? అగ్నిహోత్రం వెలుగుతుండగా దానికి భయం, అందుకని అది రాదు.
ఇప్పుడు అసలు ఒక పాము మీ దగ్గరికి రాలేకపోతోంది, మీరు రక్షింపబడుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. మీకు రక్షణ అగ్నిహోత్రం ఇచ్చేస్తోంది. మీకు తెలియాలా ఈ విషయం? మీకు తెలియక్కర్లేదు. లేకపోతే ఎక్కడో దూరంగా ఓ పెద్ద పులి చూసింది కానీ రాలేదు, నెగడు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇన్ని ప్రయోజనముల మధ్యలో మీరు మీ చపాతీ కాల్చుకు తినేసి లారీ ఎక్కి వెళ్ళిపోయారు. ఇన్ని ప్రయోజనములు కూడా దానితో పాటు వచ్చాయని మీకు ఎరుక లేదు. అలాగే వేదమును నమ్మి భగవంతుణ్ణి నమ్మి ఎవడు జీవితాన్ని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటున్నాడో వాడికి ఏవి కావాలో అవి ఈశ్వరుడు వడ్డించేస్తుంటాడు. వాడు ఏడిస్తే ఇంక నేనుండి ప్రయోజనం ఏమిటి? వాడు నా కొరకు రక్షింపవలయు వాడు అని ప్రతిజ్ఞ చేశాడు ఆయన. వాడే ఏడిస్తే నేను ఉన్నానని లోకాన్ని నమ్మలు అవతలమన్నాడు ఆయన. అందుకని నేనున్నానని గుర్తించడానికి నేను అటువంటి వాడిని రక్షించుకోవాలి, వాడి కోసం కాదు నా కోసం రక్షించాలి వాడిని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి? రక్షించాలి వాడిని. ఏమిటి రక్షణ అంటే ఆయన ఏం అడగక్కర్లేదు, ఆయనకి ఏం కావాలో అది ఆయన ఇస్తూ ఉండాలి. కాబట్టి ఏమి ఇచ్చాడు వేదప్రియుడికి? 4 కుమారుల్ని ఇచ్చాడు. 4 కుమారుల్ని ఇస్తే ఒకడు పనికి మాలిన వాడు కాడు. అందులో 4 సుగుణోపేతులే. తండ్రి గారు ఎంత ధర్మానుష్ఠానపరుడో కొడుకులు కూడా అంతటి ధర్మానుష్ఠానపరులే. అందుకని ఆత్మజులు, తండ్రి మురిసిపోయేటటువంటి కొడుకులు. 4 కొడుకులు చక్కగా వాళ్ళు రోజు త్రికాల సంధ్యావందనం, షట్కాల శివార్చన, ఒక్క అబద్ధం చెప్పకపోవడం, తండ్రి గారిని దైవంలా చూడడం, తండ్రి గారితో కలిసి పూజలు చేసుకోవడం, దొరికిన దానితో తృప్తిగా జీవించడం, అంత హాయిగా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? భగవంతుణ్ణి నమ్మిన వాడికి అనుషంగిక ప్రయోజనములు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈశ్వరుడు ముందే ఆలోచన చేస్తాడు. వీడు ఒకానొక సందర్భములో వీడు ఒకరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపవలసి వస్తుందేమో, వీడు కొంచెం బెంగ పెట్టుకోవలసిన రోజు వస్తుందేమో, రాకుండానే ఆయన ఏర్పాటు చేసేస్తాడు. ఎందుకు చేసేస్తాడు? తన భక్తుడు బెంగెట్టుకోకూడదు, బెంగెట్టుకోకుండా అడ్డుకుంటాడు అంతే. ఎవరి రూపంలోనో వచ్చి అడ్డుకుని రక్షిస్తాడు. ఇది ఈశ్వరార్చనా కళాశీలుల యందు ప్రకాశించేటటువంటి రక్షణ. కాబట్టి ఇప్పుడు ఆయనకి 4 కొడుకులు పావనమూర్తులు చక్కగా ఈశ్వరార్చన చేస్తున్నారు. ఈ 4కి పేర్లు పెట్టుకున్నాడు. పేర్లు పెట్టుకోవడంలో ఆయన ఎంత సంస్కారవంతుడో మీరు గమనించాలి. ఇంట్లో ఉన్న పిల్లల యొక్క పేర్లు పిలుస్తున్నప్పుడు ఇంటి యజమాని యొక్క సంస్కారం బయటికి వచ్చేస్తుంది. చట్ ఫట్ ఠప్ అనేవో పేర్లు ఉన్నాయనుకోండి, దిక్కుమాలిన పేర్లు, వీడి వ్యగ్రత బయటపడుతుంది. ఆ పెట్టుకున్నటువంటి పేర్లు అందంగా ఉన్నాయనుకోండి, చూసేటప్పటికీ మనకు పొంగు వస్తుంది. అబ్బా ఎంత గొప్ప పేర్లు రా ఇవి అనిపిస్తుంది. చూడండి, అందుకని ఆయన పెద్ద కొడుక్కి దేవప్రియుడు అని పేరు పెట్టుకున్నాడు. రెండో వాడికి ప్రియమేధుడు అని పెట్టుకున్నాడు. మూడో వారికి సుకృతుడు అని పెట్టుకున్నాడు. 4 ఆయనకి సువ్రతుడు అని పెట్టుకున్నాడు. ఎంత చక్కటి పేర్లు చూడండి. పురాణ పరిశీలనమునందు మనం జీవితంలో నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉంటాయి. లేక కొడుకులు పుట్టినటువంటి దశరథ మహారాజు గారు పేర్లు పెట్టేటప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి, సుమంత్రుడు కూర్చుని ఎవరో రాసినటువంటి పేర్ల పుస్తకం ఒకటి తెచ్చుకుని దిక్కుమాలిన పేర్లన్నీ సెలెక్ట్ చేయలేదు. వశిష్ఠుడికి అప్పచెప్పాడు ఏ పేరు పెట్టాలో. వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి రామనామం ఆనాటి నుంచి ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను తరింప చేస్తోంది. వశిష్ఠుడు పెట్టకుండా దశరథుడు కూడా పట్ట పెట్టుంటే మన బతుకులు పాటైపోయింది కదండి. ఆ పెట్టిన పేరు ఎంత ఉద్ధరించిందో చూడండి. పేరు పెట్టుకోవడం వంశాన్ని తరింప చేసేస్తుంది. పేరు పెట్టి పిలిచిననైనా విశ్రామ కేళినైనా మిగుల గేలినైనా అంటారు పోతన గారు భాగవతంలో. తెలిసో తెలియకో యథాలాపంగా రోజు కొడుకని పిలిచినా సరే ఆత్మ ప్రలపించు నారాయణాయతంచు. అజామీలుడు మోక్షాన్ని పొందలా. కాబట్టి పేరంత గొప్పది కనుక చక్కగా 4కి 4 కొడుకుల పేర్లు పెట్టుకున్నాడు. పెట్టుకున్నారా పిల్లలు పైకొచ్చారు. వేదప్రియుడు ఏమయ్యాడు? ఇక చెప్పక్కర్లేదు దాని గురించి. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఒక వయస్సు వచ్చిన తర్వాత 4 పిల్లలు చక్కగా యోగ్యులై ఉన్నారు. మనస్సుని భగవంతుని యందు పెట్టాడు, భగవంతుని యందు లీనమైపోయాడు. అంటే ఆద్యంతము ఏ వస్తువుని పట్టుకోవాలో ఆ వస్తువుని పట్టుకున్నవాడు ధరించడం వరకు కూడా ఎవరు చూసుకున్నాడు? ఈశ్వరుడు చూసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలు ఆయన లాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు కూడా పరమశివుణ్ణే నమ్ముకుని జీవనం గడుపుతున్నారు. ఇక్కడ వరకు చాలా బాగుంది ఈ విషయం. కానీ పక్కనే పర్వత శిఖరాలలో రాక్షసుడు బయలుదేరాడు. బంగారం కూడా పుటం వేస్తేనే కదండి ప్రకాశిస్తుంది. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడే, పరీక్షకి నిలబడినప్పుడే
వాటి వాటి వ్యక్తిత్వములు ప్రకాశించి నిలబడతాయి. బంగారాన్ని కరిగించలేదనుకోండి, అసలు ఆ తప్తము కాకపోతే అవన్నీ రాదు. ధనస్సు వంగలేదనుకోండి, ఎదుటివాడి మీద లక్ష్యంగా బాణప్రయోగం చేయడం కుదరదు. మొగ్గగా ఉండిపోయిందనుకోండి, అది ఎన్నటికీ పరిమళాన్ని లోకానికి వెదజల్లలేదు. ఒక్కొక్క వస్తువు కష్టమునకు లోనైనప్పుడు మాత్రమే, ఇనుము అగ్నిహోత్రంతో పాటు కలిసి కాలిందనుకోండి, ఒంగి కిటికీగా మీకు పనికొస్తుంది. ఒక్కొక్క వస్తువు పరీక్షకి లొంగి తట్టుకున్నప్పుడే దాని యొక్క గొప్పతనం ప్రకాశిస్తుంది. కాబట్టి ఈశ్వరుడు ఆ కుటుంబాన్ని ప్రకాశింప చెయ్యాలనుకున్నాడు. ఇది మీరు గమనించాలి. తన భక్తులు ఏదో అలా పుట్టి అలా వెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. అలా శాశ్వతంగా వాళ్ళ గురించి లోకమంతా ఎన్ని తరాల తర్వాత చెప్పుకుంటుంటే తాను పొంగిపోతాడు. తన పేరు ఈశ్వరుడు ఎన్నడూ చూసుకోడండి, తనని నమ్ముకున్న వాళ్ళ పేరు ప్రకాశింపచేస్తాడు. అందుకు కదూ శ్రీకాళహస్తిలో తాను కింద కూర్చుని కొండ మీద కన్నప్పని కూర్చోబెట్టాడు. భక్తుల ఎడల అంత ఉదారుడై ఉంటాడు భగవంతుడు. అది విష్ణు స్వరూపం కానివ్వండి, శివస్వరూపం కానివ్వండి, ఉన్నదొక్కటే పదార్థం. ఏ స్వరూపంతోనైనా భక్తులను అలాగే అనుగ్రహిస్తుంది. కనుక ఈ దూషణుడనేటటువంటి రాక్షసుడు లోకమంతటా బాధలు పెడుతూ, అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ, చిట్ట చివరికి వాడు ఎక్కడా ఎవ్వరూ ఈశ్వరార్చన చేయనటువంటి స్థితిని కల్పించి ఒక్క ఉజ్జయినిలో మాత్రం, అవంతి నగరంలో మాత్రం ఈ 4 పిల్లలు శివార్చన చేస్తున్నారు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి పెద్ద హడావిడి చేశాడు. మీరు శివలింగార్చన, వాళ్ళు రోజు పార్థివలింగాన్ని తీసుకొచ్చి పార్థివలింగానికి అర్చన చేసేవారు. ఈ పార్థివలింగానికి మీరు అర్చన చేయడం ఏమిటి? వీల్లేదు, మీరు నన్ను అర్చించాలి, నాకు పూజలు చేయాలి. వీడంతటి వాడు పశుపతి, ఇటువంటి వాళ్ళని ఎందరినో గెలిచాను నేను, మీరు విడిచిపెడతారా, నేను లింగాన్ని ధ్వంసం చెయ్యనా అని అడిగాడు. అడిగితే వాళ్ళు కనీసం కూడా బెదరకుండా తుచ్చుడు వీడి ప్రలాపాలు వింటూ కూర్చుంటే కొంత సమయం వృధా. హాయిగా మనం శంకరుణ్ణి నమ్ముకుని ఉందాం, శంకరుడి యొక్క రక్షణ యందు మనం ఉండగా మనకి భయం ఏమిటి అనుకున్నారట వాళ్ళు. అంటే మీరు ఇదే నేను చెప్పింది, అగ్నిహోత్రమును చపాతీ కాల్చుకోవడానికి మీరు ప్రకాశింప చేస్తే మీ చలి తీరినట్టు, పులి రానట్టు, మీరు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటే అనుషంగిక ప్రయోజనాలు కొన్ని కలుగుతాయి. ఏమిటో తెలుసా అండి? నిర్భయత్వం మొట్టమొదటిది. ఎందుకు వస్తుందో తెలుసా? ఒక పెద్ద నమ్మకం. నేను ఒక్కడిని ఉండడం ఏమిటి, నాతో పరమాత్మ ఉన్నారు, ఆయన ఎప్పుడు నన్ను రక్షించుకుంటుంటారు, ఆయన నాకు రక్షకుడై నా పక్కన ఉండగా నాకే ప్రమాదం వస్తుంది, నాకేం రాదు, నన్ను నా స్వామి కాపాడుకుంటాడు, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు అని మీరు ఎవ్వరితోటి వాదించడానికి ఇష్టపడరు. ఆయన నన్ను రక్షిస్తుంటాడు, నేను ఆయన వస్తువుగా ఉంటే చాలు. ఈ నమ్మకం ఎవడికి ఉందో వాడికి బ్రతుకున్నది. వాడి జాతకంలో అపమృత్యు ఉన్నా మహాకాలము వెళ్ళి వీడు తప్పించగలడు అని నమ్మిన వాడెవడున్నాడో వాడికి అపమృత్యువు లేదు. నువ్వు నమ్మగలవా? ఆ నలుగురు నమ్మారు, నమ్మని వాళ్ళు లక్షలున్నారు, నమ్మని లక్షలు పోయాయి, నమ్మిన 4 మిగిలేరు. వాళ్ళ కోసం జ్యోతిర్లింగం వచ్చింది, స్వయంభూలింగం వచ్చింది, ప్రమాణం నీ కట్టెదుట కనపడుతోంది. అప్పుడు వాళ్ళు విశ్వాసంతో చేశారు, నీకు ప్రమాణమే కళ్ళెదుటుంది, అయినా నువ్వు నమ్మలేనంటే నిన్ను ధరించగలిగిన వాళ్ళే. ఇది భక్తిలో మీరు అన్వయం చేసుకోవలసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆ దూషణుడు? కదలక బ్రాహ్మణులు శివునిగాంచుతూ ఓం హరయంచు నుండి అప్పదనును లింగమూర్తిపై భారములేని బలంబుతోచే అప్పదవిని దివ్యలింగము విభామయమద్భుత వీధి తిచ్చటల్ బొదలగనుద్భవిల్లి పెనుబూదియునొచ్చను మిటిరక్కసున్. ఎప్పుడైతే ఈ 4 బ్రాహ్మణుల మీద కూడా కత్తి ఎత్తి కంఠం మీద వెయ్యబోతున్నాడో వాళ్ళు కదలకుండా, ఆ కత్తికి చెయ్యడ్డు పెట్టకుండా హర ఓం హర 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 అంటూ వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఉన్నాడు ఈశ్వరుడున్నాడు, ఆయన రక్షించుకుంటాడు, ఆయన రక్షణే మాకు లేనినాడు దూషణుడు అక్కడ లేడు, చీమ చేతిలో మేము చచ్చిపోతాం చాలు. మాకు పెద్ద విశేషం అండి. కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాముల ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కలమున్ భార్గవ.
అన్ని దేవాలయాలు కొల్లగొట్టి అన్ని దేవాలయాలు పాడు చేసి లోకమంతా గెలిచాననుకున్న అల్లావుద్దీన్ ఖిల్జీ తన నాలిక తాను కరుచుకు చచ్చిపోయాడు. నేనిన్ని పనులు చేశాననుకున్నటువంటి ఒక చక్రవర్తి మేడమెట్ల మించి కింద పడి చచ్చిపోయాడు. ఏ రూపంలో మృత్యు వచ్చిందో ఎవడికెరుక? ఏ క్షణంలో ఏ రూపంలోనైనా మృత్యువు రాగలదు. ఈశ్వరుడే తెలుసుకుంటే ఏ రూపంలో వస్తున్నటువంటి మృత్యువునైనా ఆయన తప్పించగలడు. ఈశ్వరానుగ్రహం ఉందా రక్షింపబడతాడు, ఈశ్వరానుగ్రహం లేదా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, వాళ్ళు హరవోం హర అని ఉండిపోతే వాళ్ళు ఒక చిన్న పార్థివలింగాన్ని చేసి మట్టితో దాన్ని ఆరాధన చేస్తున్నారు. మీరు ఇది నమ్మవలసింది. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈశ్వరుణ్ణి వాళ్ళు ఎక్కడ చూశారు? ఇక్కడే ఉన్నటువంటి మట్టిలో దోషిడితో మీరు ఇలా అంటే అదొక లింగం కదండి, అంతే కదా. ఓ మట్టి దోషిడితో రెండు చేతులతో ఇలా అన్నారనుకోండి, అది శివలింగం. మనం భయం వేసినప్పుడు వెర్రికేకలన్నీ వేస్తాం. ఎక్కడికి మీరు వెళ్ళినా మట్టి ఉండి తీరుతుంది. మీరు మట్టి మీదేగా ఉంటారు. మీరు ఇలా అని హరహర మహాదేవ శంభో శంకర అన్న ఉత్తర క్షణం పోయింది భయం. దేనికి భయపడుతున్నావు? ఎందుకు భయం నీకు? ఈశ్వరుడు అంతటా ఎప్పుడూ నీతోనే ఉన్నాడు. ఏమంటే నేను ఏ స్కూటర్ మీద ఉండుంటే వాయు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు, వాయులింగమై. ఆకాశ రూపంలో ఆకాశలింగమై ఉన్నాడు. అంతటా ఆయన ఉన్నప్పుడు అందుకే దేవి భాగవతం అంటుంది, నువ్వు బయలుదేరేటప్పుడు ఒక్క మాట చెప్పు, సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి యశివో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఎవరా పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి స్మరించి బయలుదేరారో వాళ్ళకి అమంగళము లేదు, ఆపద లేదు. కనుక ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్ని పార్థివలింగంలోంచి మహాకాల స్వరూపముతో బయటికి వచ్చాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ చూడబడేటటువంటి రూపం సామాన్యమైన రూపము కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపాల్ని అనేకంగా చూపించారు మహాభారతంలో. ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి ఒకసారి విశ్వరూపం చూపించారు. అది కాదు, గీతలో భగవద్గీత బోధ చేసేటప్పుడు అర్జునుడికి ఒక రూపం చూపించారు. ఆ రూపాన్ని చూస్తే అంతటి క్షత్రియుడు కోట్ల మందిని తెగటార్చగలిగినటువంటి వాడు భయపడిపోయి నేల మీద వాలిపోయి, అయ్య బాబోయ్ ఈ రూపాన్ని నేను చూడలేను, నాకు భయం వేస్తోంది, ఉపసంహారం చేసేసై దీన్ని అన్నాడు. ఈ రూపంతో భీష్మంచ ద్రోణంచ జయద్రథంచ వీళ్ళందరినీ నేను ఎప్పుడో తినేశాను, నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, నువ్వెవడే చంపడానికి, చంపుతున్న వాడిని నేను, చూడు ఎలా చంపేస్తున్నాను అని చూపించాడు. విశ్వమంతటా ఎన్ని ప్రాణులను ఈ కాలరూపంతో తినేస్తున్నాడో చూపిస్తే సవ్యసాచి కురుక్షేత్ర యుద్ధంలో అంతమంది మొనగాళ్ళని పడగట్టినవాడు భయపడిపోయాడు. మీరెంత నేనెంత కాలస్వరూపం లింగరూపములో బయటికి వస్తే అది ఇదే మార్కండేయ పురాణంలో యముణ్ణి కూడా తన్నింది, పడగొట్టింది. మృత్యువుకు మృత్యువై నిలబడింది, కాలమునకు కాలమై నిలబడింది, మహాకాలమై నిలబడింది. శివలింగంలోంచి ఆవిర్భవించాడు. ఎందుకంత కోపం? ఎప్పుడైనా వచ్చిందా అంత కోపం స్వామికి? తన భక్తులను చెనకడమా, ఇది ఆయన కోపం. ఈశ్వరుడికి ఇంత కోపము రావడానికి కారణమేమి? ఆయన భక్తుల జోలికి వెళ్ళడమే. అంతే. మహాకాల రూపంలో వచ్చి ఏమీ చెయ్యలేదుట, హుం అన్నాడంతే. బూడిద రాసులై పడిపోయాయి దూషణుడి సైన్యాలు. అంటే ఎంత వేడితో వచ్చిందో చూడండి. మరి అదే వేడి ఈ నలుగురిని చెనకదా? వేడికి ధర్మం కాల్చడం కదా, ఈ నలుగురు కూడా కాలిపోవాలి కదా. మరి కాలరు. ఎందుకని? అది పరమాత్మ స్వరూపం. అగ్నిహోత్రము ఒకడిని కాల్చి ఒకడిని వదలదు, కానీ ఈశ్వరానుగ్రహము. అందుకే నిన్నటి రోజున చెప్పాను, చేతిలో పట్టుకున్న ధనస్సు ఒకడికి భయకారకము, వేరొకడికి రక్షణ హేతువు. అలా ఆయన యొక్క హుంకారము దూషణుడి సైన్యాన్ని కాల్చింది, ఈ నలుగురిని కాపాడుకుంది. ఇది చూశారు. అబ్బబ్బబ్బా ఏమి స్వరూపం ఈ స్వరూపం! చచ్చిపోయే వాళ్ళని చంపకుండా మిగల్చగలిగినటువంటి రూపం ఈ రూపం. ఈ కోణం దర్శించారు వాళ్ళు. చంపేసే రూపంగా చూడలేదు.
చచ్చిపోయే వాళ్ళని వదలగలది ఈ రూపం. ఇంతమందిలో నలుగురు వదిలింది తన భక్తుల్ని. కాబట్టి ఇది మహాకాళ స్వరూపం. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడికి అపమృత్యువు లేదు. ప్రదోష వేళలో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు వినడము చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాళ దర్శనం చేసేసినట్టే. ఆ ఫలితము ఉత్తర క్షణం మీ ఖాతాల్లో పడిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోయారు దేవతలు. కాలరూపంలో వెళ్ళడం మేము చూశాం, ఇప్పుడు అది సాకారమై నిలబడింది, ఇలా కనపడదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు. ఈశ్వరా, ఈ రూపం మీరు ఇక్కడ లింగ రూపంలో వెలియండి. దేని కొరకో తెలుసా? పాపం ఎదరెదర వీళ్ళు నలుగురే కాదు, మిమ్మల్ని నమ్మిన వారు ఎందరో ఉంటారు. నేను మొట్టమొదట మీతో ఒక మాట విజ్ఞాపన చేయడానికి కారణం అదే. ఆచారము తెలిసి భక్తితో వెళ్ళేవాళ్ళు, ఆచారము తెలియక భక్తితో వెళ్ళేవాళ్ళు. కానీ ఇద్దరూ సజ్జనులే, కానీ తెలుసున్నది అనుష్ఠానములో మాత్రం పెట్టాలి. ఇటువంటి సజ్జనులు, నీ మీద పూనిక ఉన్నవాళ్ళు, ఉన్నారని నమ్మిన వాళ్ళు ఎవరొస్తున్నారో వాళ్ళు కాలమునందు పడిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత, అటువంటి అనుగ్రహ ప్రసరణము కొరకు నీవు ఇక్కడ స్వయంభూలింగంగా ఉండాలని అడిగారు. తప్పకుండా ఉంటానని ప్రసన్నమూర్తి అయి వెంటనే మహాకాళలింగముగా ఆవిర్భవించాడు. ఆ మహాకాళలింగమే ఉజ్జయినిలో 3 అంతస్తులుగా ఉంటాయి శివలింగాలు. కింద నుండేటటువంటిది మహాకాళలింగం, మధ్యలో ఓంకారలింగం, ఆ పైన నాగేంద్ర స్వరూపమైనటువంటి లింగం. 3 లింగాలుగా ఉంటుంది. ఈ కింద నుండేటటువంటి మహాకాళలింగాన్ని భక్తులు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఉజ్జయినిలో ఉన్న శివలింగము దగ్గరే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రసేనుడు అని ఒక మహారాజు గారు, ఆయన ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. గొప్ప శివభక్తుడు, ప్రతిరోజు శివార్చన చేసేవాడు. ఈ శివార్చనకి మిచ్చి పరమశివుడికి అత్యంత సన్నిహితుడైనటువంటి మణిభద్రుడు అన్నాయన, మా స్వామిని కొలిచేటటువంటి వాడు వీడు అని ఆయనకు ఒక మణిని బహూకరించాడు. ఈ మణిని నువ్వు కంఠంలో పెట్టుకుంటే ఇది రాగి, ఇత్తడి, ఇనుము దేన్ని తగిలినా బంగారంగా మారిపోతుంది. దేశంలో క్షామ ఉండదు, లేకపోతే అతివృష్టి ఉండదు, నీ దేశంలో అందరూ సుభిక్షంగా ఉంటారని ఆ మణినిచ్చాడు. ఆ మణికట్టుకు తిరుగుతుండేవాడు చంద్రసేనుడు. హాయిగా ఆయన రాజ్యం అంతా ఎంతో సంతోషంగా ఉంది. ఒకడు బాగుపడ్డమే కదండి మిగిలిన వారు ఏడవడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు లోకంలో ఉన్న రాజులందరూ ఒక తాటి మీదకి వచ్చారు. దేని కొరకు వచ్చారు? వాడు అంత సుఖంగా ఉండడం ఏమిటి? మీరు చూడండి, లోకం ఎంత చిత్రంగా ఉంటుందో. ఎందుకు సుఖపడుతున్నాడలా అని అడిగి తాను కూడా మార్గంలో వెళ్ళిన వాళ్ళు కారు. ఆయన ఎందుకు అలా సుఖపడాలి? కాబట్టి ఆయన దగ్గరున్న మణి మనం ఎత్తుకొచ్చేస్తే దీనికి ఒక పూత పూశారు. ఏం పూత పూశారు? క్షాత్రధర్మము. క్షాత్రం ఉన్నది మేము క్షత్రియులం, మేము రాజులం. బలమైనటువంటి వస్తువు, గొప్ప వస్తువు ఎవరి దగ్గర ప్రకాశిస్తోందో దాన్ని తెచ్చే అధికారం మాకుంది. ఒక్కడు వెళ్ళడానికి భయం, ఆయన శివభక్తుడు. అక్కడ మహాకాళలింగం వచ్చిందోసారి, కాబట్టి అందరం కట్టకట్టుకుని ఎడితే గొడవ ఉండదు, భయం ఉండదు ఇంకా. కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరారు. తప్పు పని చెయ్యడానికి కలిసినంత తొందరగా మంచి పనికి కలియడం అన్నది లోకంలో ఉండదు. శ్రేయాంసి బహువిఘ్నాని, మంచి పని చేద్దామంటే విఘ్నాలు ఎక్కువ, అల్లరి ఎక్కువ. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అవంతి మీద దండెత్తారు. దండెత్తి ఆ రాజు కోటని అన్ని వేపులా తలుపులు మూసేశారు, పట్టణానికి అన్ని వేపులా మొహరించారు. దేని కొరకు మొహరించారు? ఆ మణిని ఎత్తుకుపోవడానికి వచ్చారు వీళ్ళందరూ. రాజు చూశాట లోపల, వేగుల వలన తెలుసుకున్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం రాజులందరూ వచ్చేశారు. వచ్చేసి నీ కోటని చుట్టుముట్టారు. ఇప్పుడు గెలవడం చాలా కష్టం, బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే. మణి కోసమే వచ్చారని చెప్పాడు. ఆయన అన్నాడు, ఒకడో ఇద్దరో ముగ్గురో అయినచో ఉత్సాహమే పారా ఆజికి చేరంజని నిల్వరించిరుపులం చెండాడుదున్. కానీ ఈ సకలోర్వీపతులేకమై ఇటులను చండ ప్రతాపానల ప్రకట జ్వాలల చుట్టుముట్ట తరమే వరింప ఏకాకి. రాజు యుద్ధం వచ్చిందని పారిపోకూడదు, యుద్ధం వచ్చిందని బెంగ పెట్టుకోకూడదు. ఎందుకని? యుద్ధ సమయంలో భూపసభాంతరాళమున పుష్కళమక్షతురత్తమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తృహరి. కాబట్టి భూపసభాంతరాళమున పుష్కళమక్షతురత్వము,
నాకు చాలా వచ్చు కానండి, నలుగురిని చూసేటప్పటికే భయపడిపోతానండి అంటే ఆ విద్య ఎందుకు పనికి వస్తుంది? పెద్ద సభలో కూడా నిర్భయంగా మాట్లాడగలిగినటువంటి అదృష్టం సజ్జన లక్షణం అన్నాడు ఆయన. భూపసభాంతరాళమున పుష్కళ వాక్చతురత్వము ఆది మహాపటు శక్తియం. క్షత్రియుడైనటువంటి వాడు యుద్ధం ఎప్పుడు వస్తుందా, వెళ్ళి ఎప్పుడు చీల్చి చెండాడదామా అని చూడాలి. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అన్నాడు వ్యాసుడు దేవి భాగవతంలో. ఇవి 4 లక్షణములు వీళ్ళకు ఉండి తీరాలన్నాడు. యతీనాం భూషణం జ్ఞానం. యతి అనగా ఏమి? కేవలం జ్ఞానముతో ఉండాలి, ఇంకేది అడగకూడదు. యతికి భూషణము జ్ఞానమే. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం. బ్రాహ్మణుడైనటువంటి వాడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఈశ్వరుడు ఉన్నాడు నన్ను రక్షిస్తాడని. అంతేగాని నాకు ఇంకా అది రాలేదు, ఇంకా ఇది రాలేదని ఏడుస్తూ కూర్చుంటే వాడేం చేస్తాడు లోకానికి? సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం. శత్రువులు వచ్చినప్పుడు మీద పడి శాతన ఖగ్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారి విరాటపర్వంలో. ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి తన యొక్క వాడిగోళ్లతో తీల్చి ముత్యాలు వెదజల్లుదామని చూసేటటువంటి సింహంలా ఉండాలి క్షత్రియుడు, మహారాజు అన్నవాడు. కాబట్టి నాకు బెంగలేదు, యుద్ధానికి వెళ్ళడం అంటే సంతోషమే. కానీ ఒక్కరో ఇద్దరో ముగ్గురో వస్తే అలా పెడతాను. లోకములో ఉన్న రాజులందరూ కట్టకట్టుకుని యుద్ధానికి వస్తే ఏకాకిని పోరాడడం తేలిక. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. ధర్మలోపం లేదు ఆయన యందు. ధర్మలోపం ఎవరి యందుంది? బయటున్న వాళ్ళ యందుంది. క్షాత్రమని అడ్డు పెట్టుకుని మణి కోసం వచ్చారు వాళ్ళు దారి దొంగలు. ఈయనో యుద్ధం చేయడానికి, దేహత్యాగం చేయడానికి, లేదా వాళ్ళని ఓడించడానికి నాకు బెంగలేదు. కానీ ఇంతమంది వచ్చినప్పుడు యుద్ధం చేయడం ఏకాకికి ఎలా కుదురుతుంది? చెయ్యొచ్చా? తెగబడి సైన్యాన్ని ప్రజల్ని తీసుకెళ్లి యుద్ధం చేస్తే ఇంతమంది చచ్చిపోతే రాజు దూరదృష్టి ఉన్నవాడని రేపు లోకం అంటుందా? కాబట్టి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆయన ఏం చేశాడంటేట, ఇన్ని ఆలోచనలు నాకెందుకు, నేను ఎవరిని నమ్మితే ఈ మణి వచ్చింది, ఈ మణి ఆయన్ని నమ్మి నేను పూజ చేశాను, ఆయన యొక్క అంత్యవాసులలో ఒకడు సంతోషించి నాకు ఈ మణిని ఇచ్చాడు, ఎవడు నాకు ఈ మణి ఇవ్వడానికి కారకుడో వాడి పాదాలే నేను గట్టిగా పట్టుకుంటాను, నన్ను రక్షించుకోవడం వాడి కర్తవ్యం. యుద్ధమే రాని శరీరమే పోని. కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని ఇప్పుడు పూనికతో పూజ చేశాడు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, అయ్యా మీకు ఇక్కడ సెల్ ఫోన్తో చాలా అవసరం ఉంటే మీరు బయటికి వెళ్ళండి. మీకు సెల్ ఫోన్తో అవసరం ఉంటే బయటికి వెళ్ళిపోవచ్చు, మీ వల్ల ఇతరులు డిస్టర్బ్ కాకూడదు. మీకు అవసరం లేదనుకుంటే దగ్గర కూర్చుని సెల్ ఫోన్ ఆఫ్ చేయండి. మీ సెల్ ఫోన్ ఆన్ చేసుకోవడానికి దగ్గరగా కూర్చుని సభలో కూర్చోవడం. కాబట్టి ఆయన ఇంతమంది వచ్చి ఆ దేవాలయం బయట కూర్చుని ఉంటే లోపలికి వెళ్ళి శివారాధన చేస్తున్నాడు. ఆ శివారాధన చేయడంలో ఆయన భక్తి పరిఢవిల్లి ఉంది. ఆ సమయంలో ఎప్పుడెప్పుడు మీకు భక్తి చాలా పూనికతో ఉంటుందో అప్పుడప్పుడు మీ పూజ చాలా అందంగా ఉంటుంది. మీరు యాంత్రికమైన పూజ చేస్తున్నారనుకోండి, దాని యందు నిష్ట లేదు. వచ్చేది ఒకందుకు, వెళ్ళేది పురాణం వినడానికి, కూర్చుని చేసేది సెల్ ఫోన్ ఆపరేషన్. ఎందుకది? అసందర్భమైన పని చేసుకోవడం ఎలా ఉంటుందో చిత్తశుద్ధి లేని పూజ అలా ఉంటుంది. కాబట్టి ఏమైంది? అలాంటి పూజ అందం ఇవ్వదు, చూసేవాడికి కూడా సౌభాగ్యాన్ని ఇవ్వదు. కానీ అలా చేసినటువంటి పూజ కాదయింది. ఆయన పూనికతో చేస్తున్నాడు. నాకు ఈ శివుడున్నాడు, నన్ను రక్షించి తీరుతాడు. ఈ పూనికతో పూజ చేస్తున్నాడు. సంతోషంతో ఒక్కొక్క మారేడు దళం తీస్తున్నాడు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని వేస్తున్నాడు. వెనకేమిటి? ఇంతమంది సైన్యం చుట్టుముట్టి ఉన్నారు. కడుపులో ఏమైనా బెంగ ఉందా? ఏమీ లేదు. ఆయన ఉన్నాడు, నన్ను కాపాడతాడు. ఇంత పూనికతో పూజ చేసుకుంటున్నాడు. ఇంత పూనికతో పూజ చేస్తుంటే దేవాలయంలో దర్శనం చేసుకోవడానికి ఒక గోపాల బాలుడు వచ్చాడు. ఆయన పశువులు కాసుకునేటటువంటి కుటుంబంలో పుట్టినవాడు. మీరు చూడండి, భగవంతుని యందు భక్తితో కూర్చున్నటువంటి సందర్భం అసలు ఆ వంశాన్నే ఎంతవరకు ఉద్ధరిస్తుందో చూడండి. అందుకే భక్తి శైశవమునందు ఏర్పడాలి అని నేను మొన్నటి రోజున మీకు చెప్పడానికి కారణం, ఈ పిల్లవాడు తల్లితో కలిసి శివాలయంలోకి వచ్చాడు. పూజ ఎవరు చేస్తున్నారు? రాజుగారు చేస్తున్నారు. లోపల రాజుగారు పూజ చేస్తున్నారు, మీరు వెళ్ళొద్దన్నారా? అనలేదు. ఈశ్వరుడు అందరివాడు కాబట్టి అందరినీ రమ్మని ఆయన చెప్పాడు. కాబట్టి ఒక గోపకాంత తన పిల్లవాడితో కలిసి గుడిలోకి ప్రవేశించగలిగింది. ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి? శివపురాణం చదువుతున్నప్పుడు రాజుగారు పూజ చేసుకుంటున్నప్పుడు గోపకాంత తన కుమారుడితో కలిసి అంతరాలయములోకి వెళ్ళగలిగింది అంటే
ఆయన భగవంతుడు అందరి సొత్తు అని నమ్మాడు తప్ప నా ఒక్కడి సొత్తు ఆయన నమ్మినవాడు కాడు. అంటే ఎంత ధర్మాత్ముడై ఎంత నిజమైన భక్తితో ఉన్నవాడో చూడండి రాజు. కాబట్టి ఇప్పుడు ఆ గోపకాంత ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇద్దరూ దర్శనం చేశారు. అంటే అందరూ వింటారు. ఆవిడ లీలావతి వింది. లీలావతి గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు విన్నాడు నారదుడు చేసిన ఉపదేశం. కానీ లీలావతి తలకెక్కిందా? గర్భస్థమైనటువంటి ప్రహ్లాదుడి తలకెక్కింది ఉపదేశం. అలా చూడండి, ఇద్దరూ వచ్చారు. పరిణతిని పొంది పెద్దదైనటువంటిది గోపకాంత. గోపకాంత యొక్క చిన్ని పిల్లవాడు ఈ పిల్లవాడు. ఇద్దరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. ఇద్దరూ నమస్కారం చేశారు. ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద ఎలా వర్షిస్తుంది అంటే లోపల ఉండేటటువంటి మనస్సు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరూ దర్శనం చేసిన గోపకాంత మనస్సు చిన్నపిల్లవాడి మనస్సు అంతగా భగవంతుని యందు కేంద్రీకరింపబడలేదు. ఆ పూజ చూస్తూ పిల్లవాడి మనస్సు ఉప్పొంగిపోయింది. ఉప్పొంగిపోయి అబ్బా రాజుగారు ఎంత బాగా పూజ చేస్తున్నాడో నేను కూడా అంత బాగా పూజ చెయ్యాలి అనుకున్నాడు. వాడికి ఏమొచ్చు పూజ చేయడం. ఇంటికి వెళ్ళిపోయారు. ఆ గొల్లకాంత లోపలికి వెళ్ళి తన పని తాను చక్క పెట్టుకుంటోంది. పిల్లవాడిని విడిచిపెట్టింది. ఈ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఎక్కడో వాడి దృష్టి అంతా దేని మీద ఉంది? రాజుగారు ఎలా లింగార్చన చేశాడో మనం అలా లింగార్చన చెయ్యాలి. ఇప్పుడు వాడు శివలింగం కోసం వెతుకుతున్నాడు అర్చన చేయడానికి. వాడికి శివలింగంగా ఏది కనపడింది? ఒక గుండ్రాయి కనపడింది. అక్కడ ఓ రాయి పడింది. ఆ రాయి వాడికి శివలింగంలా కనపడింది. వాడు వెంటనే రాతిని చూడలేదు, లింగాన్ని చూశాడు. వాడు ఆ శివలింగం అని అక్కడ పెట్టాడు. వాడికి ఏమొచ్చి ఇప్పుడు పూజ? వాడికి ఏమి రాదు పూజ. అందుకని అలా వెళ్ళాడు. ఆయన మారేడు దళాలు వేయడం చూశాడు. 4 చెట్ల ఆకులు పట్టుకొచ్చాడు. వాడికి శివ అనడం తప్ప ఇంకేమీ తెలియదు. నేను మీకు మొట్టమొదట చేసుకున్న విజ్ఞాపన ఇదే. ఇప్పుడు ఇక్కడ ఆచారం ఉన్నదని మీరు చెప్పగలరా? రాజు చేస్తున్న పూజ యందు సదాచారం ఉంది. గొల్లపిల్లవాడు చేస్తున్నటువంటి పూజ యందు సదాచారం ఉన్నదా? కేవల భక్తి ఉన్నది. అక్కడ భక్తితో కూడిన సదాచారం ఉన్నది. ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నాయి రెండూను. అందుకని ఒక ఆయన మడిబట్ట కట్టుకునే అవకాశం ఉండి పూజ చేసుకుంటున్నాడు అనుకోండి, మీరు పరిహసించకూడదు. ఆయనకు అవకాశం ఉంది, చక్కగా ఓ మడిబట్ట కట్టుకుని పూజ చేసుకుంటున్నాడు. నీకు మడిబట్ట కట్టుకునేటటువంటి అవకాశం ఆ రోజు కలగలేదు. ఇంటి నిండా మనవలు ఉన్నారు, వచ్చి ముట్టుకుంటున్నారు. నవ్వుతూ హాయిగా సంతోషంగా పూజ చేసుకో. చిన్నపిల్లలు ఈశ్వర రూపంలో నన్ను తాకారనుకుని పూజ చేసేసుకో. అప్పుడు నీకు సమస్య లేదు. భక్తి యందు ఈ స్థాయి భేదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే అది అర్థం ఉండదు. అందుకే నేను చెప్పాను, రోగానికి పథ్యము మందు రెండు ఎలా అవసరమో కానీ భక్తి యందు మాత్రం ఒక్కొక్కసారి పథ్యం లేనటువంటి మందు సరిపోతుంది. ఎలా? ఆచారం లేని భక్తి సరిపోతుంది. ఇక్కడ సరిపోయింది. ఎందుకంటే ఆ పిల్లాడికి ఏం తెలియదు. అసలు తెలియకపోయినా ఈశ్వరుడు మన్నించాడంటే భవరోగం తీసేశాడు. ఎలా తీసేశాడు? వాడు ఆ గుండ్రాయిని అక్కడ పెట్టాడు. గుండ్రాయిని అక్కడ పెట్టి తెచ్చుకున్న ఆకులు తీశాడు. శివ శివ శివ, ముందు ఓం లేదు, చివర నమః లేదు. వాడు మడిబట్ట కట్టుకోలేదు. వాడికి ఏమీ తెలియదు. వాడికి అభిషేకం తెలియదు. వాడికి పురుష సూక్తం తెలియదు. వాడికి షోడశోపచారాలు తెలియవు. వాడి దగ్గర నైవేద్యం లేదు. కానీ వాడు ఒక్కొక్క ఆకు తీస్తున్నాడు, వేస్తున్నాడు. శివ 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 అంటున్నాడు. ఇలా అంటూ ఉండడంలో వాడికి ఎవరు కనపడుతున్నారు కళ్ళల్లో? రాజుగారు మహాకాళలింగానికి చేస్తున్న పూజ ఇక్కడ కనపడుతోంది. ఇప్పుడు వాడి మనస్సులో వాడు అలాగే మహాకాళలింగానికి చేసేస్తున్నాడు. మీరు అనుకున్న పని, మీరు అనుకున్న కోరిక మీకు తీరగానే మీలో గొప్ప తృప్తి వచ్చేస్తుంది. ఆ తృప్తిలోంచి ఆనందం ఉద్భవిస్తుంది. నేను ఈ శివ పూజ చేసుకుంటున్నాను అనుకోవడంలో వాడు ఆ ఆనందంలో కన్నులు మూతపడిపోయాయి. పైకి నామం ఆగిపోయింది. కానీ ఆ పైన గుండ్రాయిపోయి ఇక్కడ వాడికి మహాకాళలింగం వచ్చేసింది. వచ్చేసి వాడు ఇక్కడ అర్చన చేసేస్తున్నాడు. అలా కూర్చుని స్తంభీభూతుడైపోయాడు. అంటే భావనా పరిపుష్టి చిన్న కారణం చేత ఒక పిల్లవాడు పొందేయగలిగాడు. మీరు తారతమ్యాన్ని గమనించండి జాగ్రత్తగా. ఇది లేని పూజ, ఇది పొందని పూజ ఎంత చేసినా నిరుపయోగమే. కాబట్టి ఇప్పుడు గొల్లవనిత బయటికి వచ్చింది. ఆ పిల్లవాడికి అన్నం పెడదామని వచ్చింది. అన్నం పెడదామని అమ్మ రావాలా? అమ్మ అన్నం పెట్టమ్మా, అన్నం పెట్టమ్మా అని పిల్లాడు తిరగాల? అది పిల్లవాడు తిరిగే వేళ తిరగట్లేదు. ఏమిటి వీడు తిరగట్లేదని అమ్మ వచ్చింది. కానీ వాడు అంతర్ముఖుడై కూర్చుని ఉండిపోయాడు. చూసింది తల్లి. ఏమిట్రా ఇదంతా? ఈ గుండ్రా ఏమిటి, ఈ ఆకులు ఏమిటి, ఏమిట్రా ఇదంతా అంది ఆవిడ. ఇప్పటికీ వినపడలేదు. చూడండి, ఇద్దరూ దర్శనానికి వెళ్ళారు. ఆయన పూజ చేశాడు. ఈవిడికి ఏం కనపడుతోంది?
గుండ్రాయి ఆకులు కనపడుతున్నాయి. ఈ గుండ్రాయి ఏమిటి, ఈ ఆకులు ఏమిటి అని అడిగింది. ఆయన మాట్లాడలేదు. ఏరా మాట్లాడమేమిరా అని చెప్పి భుజం బట్టి లాగింది. ఆయన బహిర్ముఖుడు కాలేదు. ఆవిడికి కోపం వచ్చింది. వీడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ ఏవో మొదలెట్టాడు, ఇదో శివలింగం అని చెప్పేసి ఏదో పెద్ద ధ్యానంలో ఉన్నట్టు నటిస్తున్నాడు వీడనుకుంది ఆవిడ. ఆ గుండ్రాయిని తీసి విషయం అవతల పారేసి ఆ ఆకులన్నీ కాలుతో తోసేసి ఇంట్లోకి వస్తావా రావా నా చెయ్యట్టుకుని ఒక్క లాగి రా అన్నం పెడతాను అని లోపలికి వెళ్ళిపోయాడు. అంతే కదండి. అంతకన్నా ఆవిడికి ఏం తెలుసు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆవిడికి తెలియదు కాబట్టి చేయి పట్టి గట్టిగా లాగేసి వెళ్ళిపోయింది. పిల్లవాడు కళ్ళు తెరిచాడు. వాడు వెంటనే ఆర్తితో ఏడ్చాడు. దేనికి ఏడ్చాడు? అమ్మ లాగిందని ఏడవలేదు, తన్ను తిట్టిందని ఏడవలేదు, తన ఎదురుగుండా ఉన్న శివలింగం వాడికి కనపడలేదు. వాడికి గుండ్రాయి కనపట్టలేదు, శివలింగం కనపడుతోంది. నా చేత అర్చించబడిన నా స్వామి లేడిక్కడ, నా స్వామి వెళ్ళిపోయాడు అని బెంగ పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు తన స్వామిని పిలుస్తున్నాడు రమ్మని. ఎంత చిత్రంగా పిలిచాడంటే, అంతనయార్తి అయి హరహరాయని బాలుడు మూర్ఛనొందే. స్వామి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, కనపట్టలేదని హరహరా అని అరుస్తూ వాడు స్వామి కనపడలేదన్న బెంగ చేత వెంటనే మూర్ఛపడిపోయాడు కింద. తన కోసం ఇంత పరితపించిపోయిన పిల్లవాణ్ణి చూశాడు. ఇది నేనన్నది మొట్టమొదట చెప్పిన ఉపమానానికి కారణం. అది మీరు బాగా ముందరి చెప్తే ఈ కోణాన్ని అందుకోగలుగుతారని. వెంటనే ఆ ఇంటియు అల్కతోడదని ఎచ్చతనో నిదురించే. ఈ పిల్లాడు రావట్లేదని ఆ గోపకాంత లోపలికి వెళ్ళిపోయి పాకలో ఎక్కడో పడుకుంది. అంత కాలాంతక సత్కృపన్ బుడుతుడల్లన కన్నులు విచ్చి చూడగా ఎంతయు వింత కన్పడి హేమమయం బగు దెవలం బచన్. బంగారు కాంతులతో గోపురంతో ఒక పెద్ద దేవాలయం, వేరొక పెద్ద శివలింగం అక్కడ ఏర్పడ్డాయి. పిల్లవాడు బంగారు పువ్వులు తాపడం చెయ్యబడిన పీట మీద పట్టుపంచతో కూర్చుని వాడు పూజ చేస్తున్నాడు. వాడికి సమస్తమైన శివజ్ఞానము భాషించిపోయింది. ఇప్పుడు అమ్మకి ఏదో వినపడింది. ఏమిటి గంటలేమిటి, ఎవరో చేస్తున్న అభిషేకాలు ఏమిటి, పూజలు ఏమిటి, ఈ నామాలు ఏమిటి, ఘోష ఏమిటి బయటికి వచ్చింది. పెద్ద దేవాలయం తెల్లబోయింది. లోపలికి వెళ్ళి చూసింది. పిల్లవాడు బంగారు పువ్వుల పీట మీద కూర్చుని పూజ చేస్తున్నాడు. నా వంశమే తరించిపోయిందిరా తండ్రి, ఈ పూజ చేశావని నాకు తెలియదురా అని వెళ్ళి బిడ్డన్ని కౌగిలించుకుంది. ఆనందపడిపోయింది. ఈ సమయంలో స్వామి హనుమ అక్కడ ఆవిర్భవించారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతకం. అక్కడ స్వామి హనుమ ప్రత్యక్షమై ఒక మాట చెప్పారు. ఎవడు నొసట భస్మరేఖలను పెట్టుకుంటాడో, లలాటమునందు బొట్టు పెట్టుకుంటాడో, మెడలో రుద్రాక్షమాల దాల్చి ఉంటాడో, నాలుక చివర శివనామము పలుకుతున్నాడో వాడికి మోక్షము కరతలామలకము. ఈ పిల్లవాడికి ఏమీ తెలియకపోవచ్చు, ఆచారం తెలియకపోవచ్చు, వాడు నమ్మాడు పరమేశ్వరుణ్ణి. నమ్మి పూజ చేశాడు ఒక గుండ్రాయికి, అది శివలింగం అయింది. చూశారా, దీనివల్ల వీడు పొందపోతున్నటువంటి భాగ్యమేమో మీకు తెలుసా అని అడిగాడు. వీడి వంశం గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ గొల్ల వంశంలో పుడతారు. వీడు గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవిస్తాడు. వీడి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. కాదు, 8 తరాలు వెళ్ళిన తరువాత సాక్షాత్తు మళ్ళీ పరబ్రహ్మమే గోపాల బాలుడై ఈ భూమి మీద నడయాడతాడు. శ్రీకృష్ణ పరమాత్మకి తండ్రి అనిపించుకుని ఇలా చేతిలో కర్ర పట్టుకుని వస్తుంటే పరమాత్మ అంతటి వాడు గబగబా నాన్నగారు వస్తున్నారని ఒదిగి నించుని, నాన్నగారు ఇలా విప్పేసి చెప్పులు లోపలికి వెళ్ళిపోతే చెప్పులు చేత్తో పట్టుకుని పక్కన పెట్టి, నాన్నగారండి మంచినీళ్ళు ఇవ్వనా అని ఓ పిడతతో నీళ్లు తెచ్చి నాన్నగారి కాళ్ళు కడిగి చేతికి నీళ్ళిచ్చి తాగుతుంటే నందుడి కాళ్ళు పడుతూ కూర్చుంటాడు పరబ్రహ్మం. వీడు నా కొడుకు అని తొడ మీద కూర్చోబెట్టుకుంటాడు పరమాత్మని. తెలియాలా? తెలియక్కర్లేదు. ఈ గోపాల బాలుడు చేసిన పూజకి 8 తరాలు ఇంత అనుభవించగా 8వ తరంలో కృష్ణ పరమాత్మకి తండ్రిగా నందుడు పుడతాడు. అటువంటి వంశం ఈ వంశం కాబోతోంది. నమ్మిన వారికి నమ్మినంతరా శివ పూజ. చూడండి ఎటువంటి స్థితిని పొందాడో ఈ పిల్లవాడు అని స్వామి హనుమ ఆ రోజున శివభక్తి విశేషాన్ని ఆవిష్కరించి వెళ్ళారు. అటువంటి ఈ వార్త ఊరంతా పాకింది. గొల్ల పిల్లవాడు పూజ చేస్తే శివలింగం దేవాలయం వచ్చాయి. ఏం ఆశ్చర్యం అని. ఈ ఆశ్చర్యంతో ఈ వార్త బయట విడిది చేసినటువంటి శత్రు సైన్యాలకు వెళ్ళింది. వాళ్ళనుకున్నారు,
ఇది నిజమా, మన్ని భయపెట్టడానికి ప్రచారం చేస్తున్నాడా? నిజంగా అలా ఏర్పడినదైతే మాలో కొంతమంది ప్రతిదినం లోపలికి వస్తాం స్నేహంగా, మాకు చూపించమన్నారు. ఆప్తబంధువుల్ని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకుని వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తిక స్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. శంకరుణ్ణి నమ్మిన వాడికి శంకరుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు శంకర భక్తుడు కూడా. ఆయనకేం భేదాలుండవు, అందరూ సమానం. కనుక వాళ్ళని కౌగిలించుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి దేవాలయ దర్శనం చేయించాడు. ఒక గోపాల బాలుడు ఇంత భక్తి పరిపుష్టి కలిగినటువంటి వాడి రాజ్యంలో ఉంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతటి పరమ భక్తులో, మనమే లోపలకొచ్చి రాజు మీద చెయ్యి వేస్తే, వాళ్ళు శంకరుణ్ణి హరహరా అని ప్రార్థన చేస్తే మన బతుకులేమవుతాయో, మన వంశాలేమవుతాయో. ఎందుకు వచ్చిన గొడవ? ఈ చంద్రసేనుడికి నమస్కారం చేసి మనం వెళ్ళిపోదామని రాజులందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చంద్రసేనుడు హాయిగా రాజ్యం చేశాడు. ఈ రకంగా ఆ ఉజ్జయిని యందు మహాద్భుతమైనటువంటి దేవాలయము, మహాకాళేశ్వరుని యొక్క దేవాలయము ఆవిర్భవించింది.